ఇందులో ఏ ఒక్కటి కూడా నువ్వు చూసుకోలేదు. ఆ, అబ్, అసలు పని అయిపోతుంది అన్నట్టు తూతూ మంత్రంగా వెళ్ళి తీసుకొచ్చావు, అంతే కదా? అబ్బే, తూతూ మాత్రం ఏం కాదండి. ఏ కాంచనా, మీ మొహాల్లాగే పుచ్చులు కూడా కళ్ళ ముందే స్పష్టంగా కనిపిస్తుంటే మళ్ళీ ఏం కాదంటావే? ఇవన్నీ పుచ్చులు కాదా? అత్తయ్య గారు, ఏంటండి మా పెద్దమ్మని ఎందుకలా టార్గెట్ చేశారు? టార్గెట్ మేం చెయ్యట్లేదు. వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మంటే అన్నీ పుచ్చులే తీసుకొచ్చింది. వీటితో వంట ఎలా చేస్తారు? వదిన గారు, ఆడ బండి మీద వాడు తాజా కూరగాయలు అని అరుచుకుంటా అన్ని పుచ్చులే అమ్ముతా ఉండాడు. కావాలంటే రండి, మీకు చూపిస్తాను. నేను కష్టపడి ఏరి ఏరి తెస్తేనే ఇదిగో ఈ కళాఖండాలు బయటపడుండాయి. అయినా అన్ని పుచ్చులే ఉంటే ఆవిడ మాత్రం ఎలా తెస్తుంది? ఎంత ఏరినా ఎక్కడో చోట పుచ్చు ఉంటూనే ఉంటుంది కదా. మన ఆలోచన మంచిదైతే చేసే పని మంచిదవుతుంది, వచ్చే రిజల్ట్ కూడా మంచిదే అవుతుంది. ఓ అలాగా? ఇలాంటి మోటివేషనల్ మాటలు వినటానికి బాగానే ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు. ఒక్కో కూరగాయ వెతికి వెతికి కొనాలంటే సాయంత్రం అవుతుంది. మనసు పెడితే 2 నిమిషాల్లోనే మంచి వాటిని కూడా ఏరడం సాధ్యమవుతుంది. అవునా? అయితే అది వర్కౌట్ ఎలా అవుతుందో మీరే చూపించండి. ఈ పిచ్చి పుచ్చి కూరగాయల్లోంచి 2 నిమిషాల్లో మంచి కూరగాయలు ఏరి ఎలా కొంటారో కొనండి. కొంటే ఏంటి? ఇవాళ మొత్తం మీరు ఏది చెప్తే అది చేస్తాం. లేదంటే మీరేం చేస్తారు? నేనేం చెప్తే అది చేస్తారా? అలాగేలే. అయితే పదండి. కూరగాయలు అమ్మా, రా. వస్తున్నానమ్మా. చెప్పండమ్మా, ఏం కావాలమ్మా? పుచ్చుకాయలు ఒక్కోటి 1/2 కిలో చొప్పున కావాలి. పుచ్చకాయలా? ఒక్క నిమిషంలో ఎన్ని రకాలు తీయగలుగుతారో అన్నీ తీసివ్వండి. అలాగేనమ్మా. ఇదిగో అమ్మా పుచ్చు కూరగాయలు, అన్నీ ఇచ్చేయమంటారా? వద్దు, మిగిలిన కూరగాయలు కిలో చొప్పున కావాలి. అదేంటమ్మా, పుచ్చు కూరగాయలు అడిగారు కదా, మంచి కూరగాయలు తీసుకుంటే వీటికి డబ్బులు లాస్ అయిపోతాను కదా నేను. ఇదిగో, నీ పుచ్చు కూరగాయలకు కూడా నేను డబ్బులు ఇస్తున్నాను. ఇలాంటివి బయట ఇంకెప్పుడు ఎవరికీ అమ్మకు. నీకు అమ్ముడు పోని పుచ్చు కూరగాయలు ఎవరు మాత్రం కొనుక్కు తింటారు? నష్టం ఎవరికైనా నష్టమే కదా. అట్టగేనమ్మా, ఇక నుంచి అందరికీ తాజా కూరగాయలే అమ్ముతాను. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళు. ఏంటలా చూస్తున్నావు? మంచి కూరగాయలు ఏరడం అంత ఈజీ కాదు అన్నావు. ఎంత ఈజీనో చూసావు కదా. చూశాను. ఓకే, మీ ఐడియా బాగుంది. పెద్దమ్మా, ఇక నుంచి కూరగాయలు ఇలాగే తీసుకురా, సరేనా?
పద వెళ్దాం. పద. ఏయ్ ఏంటి ఛాలెంజ్ చేసావు కదా, మరి దాని గురించి మాట్లాడవేంటి? మాట్లాడటానికేముంది? నువ్వు ఓడిపోయావు కాబట్టి ఇవాళ ఆనంద ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలి. కాలు రిపేర్ అయింది, నేనేం చేయగలను? ఇవాళ నీకు నో ఫుడ్. భోజనం లేకుండా రోజంతా ఉండాలి. కోడళ్ళు, మీరు శాసనం చేశారు కదత్తయ్య. ఇంకా అడుక్కున్నా అనన్యకి మేము తిండి పెట్టంగాక పెట్టం. విచిత్రంగా ఉందే. నేను కనిపించగానే నీ ఫోన్ కాల్స్ అన్ని కట్ అయిపోతాయి. అందరూ మీ గురించే మాట్లాడుకుంటూ ఉండరు కదా ఆనందగారు. అదే నిజం. ఈ ఇంట్లో జరిగే ప్రతి సమస్య వెనకాల మాత్రం నువ్వే కనిపిస్తావు. ఆధారాలు లేకుండా అనుమానపడ్డం కూడా ఒక వ్యాధి. అతి నమ్మకం కూడా మంచిది కాదు. ఇప్పుడేంటి పెద్ద పెద్ద క్లాస్ పీక్తారా? ఇది క్లాస్ కాదు, చిన్న డెమో. డెమోనా? ఈ ఫుట్బాల్ కనిపిస్తోందా? కనిపిస్తుంది. ఇప్పుడిది ఈ ఇంట్లో ఉంది.